చెప్పినట్టు కదా, అనాలు వచ్చింది అనాలు చెప్తారు కదా. ఇంట్లోనేమో నెట్వర్క్ రావు. మేము ఏం చేయాలి? పక్కన ఉన్న వాళ్ళందరూ స్కూల్ కొడుతున్నారు, ట్యూషన్ లో కొడుతున్నారు, మేము ఇంట్లో కూర్చోవాలి. బుక్స్ తీసుకున్నాం అంటే బుక్స్ కూడా స్కూల్లో ఉన్నాయి. వేరే స్కూల్ పోవడానికి రాదు. ఇప్పుడు మేము ఫోన్ ఎందుకు అసలు స్కూల్ కి కోసమాలనే ఉండేది, కానీ మేము ఇక్కడ దగ్గర అవుతుందని కోటికి వచ్చినాం. కానీ 10 days కూడా కానీ నేను స్కూల్ పోయి ఏమంటున్నా అంటే లైసెన్స్ లేదు మా దగ్గర, మేము స్కూల్ పనిచేస్తామని అంటున్నాం. ఫీజు కూడా కట్టినాం. మేము ఎట్లా వేయాలి? బుక్స్ తీసుకున్నాం, డ్రెస్సెస్ తీసుకున్నాం, డ్రెస్సెస్ కి కూడా పైసలు ఇవ్వలేదు. 2600 10,000 46,000 ఉన్నాయి. వీళ్ళు ఇయ్యారు. ఏమన్నా ఏజీఎం సార్తో మాట్లాడండి, డిఎం సార్తో మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేమో రెస్పాండ్ అయ్యారు. ఎన్ని కాల్స్ చేసినా వెళ్తారు. లాస్ట్ ఇయర్ మొత్తం బాగుండే, టీచర్స్ కూడా చాలా మంచిగా ఎడ్యుకేషన్ మంచిగా ఉన్నాయి. ఇక్కడనే ఉంటే వీళ్ళేమో అసలు 2 weeks 1 week కోట్ ఆర్డర్ అని చెప్తున్నారు, కానీ ఏం మెసేజ్ పెడతలేరు, అసలు రెస్పాండ్ అవుతలేరు. మేము ఏమి అడిగినా కూడా ప్రిన్సిపల్ మ్యామ్ ఏమో రిజైన్ చేసేసింది. ప్రిన్సిపల్ మ్యామ్ అడిగితే ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఏం చెప్తలేదు. ఏజీఎం సార్ అడగమంటున్నా, ఏజీఎం సార్ ఎక్కడ ఉంటాడో మాకేం లేదు. వాళ్ళు అడుగుతుంటే కూడా అసలు రెస్పాండే ఇస్తలేరు. మళ్ళీ ఆడి కూడా 7,000 కట్టాడు. మాకు మా చెల్లెకి బుక్స్ తీసుకున్నాము, అన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము. అయినా ఇప్పుడు వేరే బ్రాంచ్కి వెళ్దాం అనుకున్నా కూడా ఇప్పుడు మనకి దూరం అవుతుంది మాకు ట్రాన్స్పోర్ట్. ఇక్కడైతే మా డాడీ మా ఇల్లు ఇక్కడే కాబట్టి దూరం అవుతుంది మా స్కూల్. మాకు చాలా కష్టమైంది. पहली बात ये है कि इन लोगों ने बिना परमिशन के स्कूल चला रहे थे, तो डीओ आज लॉक लगाने का आए ना, तो उस दिन कहा कहती है गलियों में तो स्कूल है नहीं कि लॉक उसको पता नहीं चला। और डीओ के इधर हमारे सामने आने को बोलो, डीओ भी इधर आके आंसर देना है, एजीएम भी इधर आना है, आरआई भी इधर आना है। हमारे बच्चों के साथ खिलवाड़, भविष्य के साथ खिलवाड़ करना उनका अधिकार नहीं है। किसने दिया है उसका ये अधिकार कि एडमिशन क्यों लिया? उसको पता था ना, उसको नोटिस 3 बार आई है, छोटे नोटिस में सील हुआ है, तो उनको अधिकार नहीं है हमारे बच्चों का भविष्य के साथ खिलवाड़ करना। अभी हम जो बात है वो एजीएम इधर आके हमारे को बताना है। तो एजीएम क्यों नहीं आ रहे हैं हमारे सामने? लास्ट 10 तारीख को हम लोग गए तो उसने लिख कर दिया कि 16 को स्कूल पक्का खुलेगी, और कल देखो स्कूल से बुक्स दे रहे वो अंदर जाके। वो किसने इसको अधिकार दिया था? इलीगली काम भी कर रहा है और पेरेंट्स से बराबर बात भी नहीं कर रहा है। क्यों नहीं कर रहा है? मैंने पूछा था जब 40 ब्रांच में एडमिशन के लिए आई थी, तो मैंने पूछा कि मैडम मेरे को सुनने में आया है अगर जो ये एडमिशन ज्यादा होने के बाद आप गोसामल में शिफ्ट कर देंगे, तो वो पार्वती मैडम ने बोला कि नहीं नहीं, किसने बोला है आपको? ये तो ये दूसरी है, वो दूसरी है, हमारी पूरी रजिस्टर है स्कूल। तो आप कहाँ गई तुम्हारी रजिस्टर? हमारे बच्चों के साथ खिलवाड़ करना तुम्हारा अधिकार नहीं है। आप जवाब दो, या तो पूरे सबको बोल रही हूँ, पूरे जितने फ्रॉड है, ये कि नहीं, जो जहाँ पे है जितनी ब्रांचेस है इनकी, जो स्टेट्स में है, वो पूरी इसकी फर्जी है। ये कोई इसका अगर चाहिए इलीगली है तो पूरा इलीगली है, नहीं तो वो एजीएम आके हमारे को बताना। वो बोल
अच्छी पढ़ाई करा रही है, हमारे बच्चे भी डेवलप हो रहे हैं, तो ये कोटी ब्रांच ही होना करो बोल रहे कब से बंद కోటి బుట్లిబోలి బ్రాంచ్ ఒకటి కొత్తగా ఓపెన్ చేస్తారు. గత సంవత్సరం పోయిన సంవత్సరం ఓపెన్ చేశారు. మరి గత సంవత్సరం 1000 మంది వరకు స్టూడెంట్స్ ఇక్కడ అడ్మిషన్లు తీసుకున్నారు. మరి సంవత్సరం సడన్ గా జూలై నెలలో స్కూల్ బ్రాంచ్ ఇక్కడ లేదని ఎత్తేశారు. మరి ఇక్కడికి వచ్చేసి డిఓ వాళ్ళు పర్మిషన్ లేదనేసి చెప్తున్నారు. అందుకని ఇక్కడ కోర్టులో ఉంది మ్యాటర్, మేము ఓపెన్ చేయలేమని చెప్తున్నారు. ఫీజులు కట్టించుకున్నారు, అన్ని చేశారు. ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఇక్కడ స్కూల్ లేదు, మీరు కోశమైల్కి రండి, బర్కత్పురకు రండి అని చెప్పి చేస్తున్నారు. మరి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలనేసి పేరెంట్స్ అందరూ భయమయంలో గురవుతున్నారు. ఇక్కడ ఉన్న బ్రాంచ్ ఓపెన్ చేసేసి స్టడీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు. పోయిన సంవత్సరం వేసినాము, పోయిన సంవత్సరం మంచిగా నడిచింది. ఈ సంవత్సరం జూన్ 1 నుండి స్టార్ట్ నుండి బంద్ చేసిర్రు. బంద్ చేసింది కూడా ఎవరికి చెప్పలేదు, 2 డేస్ తర్వాత ఇది స్కూలు సీలేసిర్రు, స్కూల్ నడుస్తలేదని చెప్పిర్రు. 10 days ఆగమన్నారు, వారం ఆగమని మెసేజ్ పెట్టిల్లు, స్పీకర్ పంపిల్లు, వీడియో పంపిల్లు, ఆడియో రికార్డ్ పంపిల్లు, అన్ని పంపిల్లు. తర్వాత నిన్నేం చేసిర్రు, వెనక నుండి జిఎస్ఎం సార్ వచ్చి బుక్స్ రిటర్న్ ఇస్తుండు, బుక్స్ తీసుకెళ్ళండి, మేము ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తలేమంటే. ఎవరి కోసం ఓపెన్ చేస్తలేరు ఈ సంవత్సరం? ఎవరి పిల్లలు ఆగమైతుర్రు? వాళ్ళ పిల్లలు ఆగమైతుర్రా, నా పిల్లలు ఆగమైతుర్రా? ఎవరి కోసం ఓపెన్ చేస్తలేరు? ఎందుకు ఓపెన్ చేయరు? మనకి దమ్ము లేదా? ఇన్ని బ్రాంచెస్ లో ఓపెన్ చేయంగా ఇదొక్కటి ఎందుకు ఓపెన్ చేయడానికి రాదు? మనకి ఎందుకు ఓపెన్ కాదు? మనకి ఎందుకు ఓపెన్ చేయడానికి రాదు? ఒక 5 నిమిషాల పని, ఒక రోజు పని మనకి చేయాలంటే మన దగ్గర డబ్బులు లేదు. ఎందుకు నడిపించండి ఒక సంవత్సరం? మన దగ్గర డబ్బులు లేదు, ఎందుకు నడిపించండి? మా పిల్లలు ఏం కావాలి ఇప్పుడు? శ్రీ చైతన్య స్కూల్ పోయిన సంవత్సరం అచ్చా చెప్పిర్రు. కోటి బ్రాంచ్ ఎక్కడెక్కడికో రమ్మంటారు, కోశమేలు రమ్మంటారు, ఇక్కడికి రమ్మంటారు, అక్కడికి. ఆడికి ఎందుకు పంపుతాం? మేము ఎక్కడ చేంజ్ చేసినాం? ఏ సార్ దగ్గర చేంజ్ చేసినాం? కోటి బ్రాంచ్ లో చేంజ్ చేసినాం, శ్రీ చైతన్యలో చేంజ్ చేసినాం. ఇప్పుడు వెనక నుండి వచ్చి బుక్స్ తీసుకోమంటారు, ఫీజు కట్టేమన్నారు, ఫీజు కట్టేసినాము. స్కూల్ ఓపెన్ కాగానే ఫీజు తీసుకున్నారు. బుక్స్ కేమో ఆన్లైన్ మొత్తం చేసేసినాకనే బుక్స్ ఇస్తా అన్నారు. ₹1 కూడా తక్కువ తీసుకోకుండా మా రక్తాలు తాగిళ్ళు, మా అన్ని పీల్చుక తిన్నారు. ఇప్పుడు ఎందుకు బంద్ చేసిర్రు? మాకు స్కూల్ ఓపెన్ కావాలి. స్కూల్ ఓపెన్ కాకుంటే మేము ఎట్లా ధర్నా చేస్తామో, స్కూల్ బంద్ అవుతుందా? ఎవరికేం కావాలో అది చేసుకుంటాం. మా కోసం స్కూల్ ఇప్పుడు బంద్ చేస్తాం, మేము పోయి అన్ని బంద్